హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఆలు అటుకుల పులిహోర అండి. అటుకుల పులిహోర అంటే అందరికీ తెలిసే ఉంటుంది. విత్ ఆలు కాంబినేషన్తో అటుకుల పులిహోరని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. యాక్చువల్లీ ఈ పులిహోరని మహారాష్ట్ర సైడ్ అయితే కంద పోహా అంటూ ఉంటారండి. మన తెలుగు వాళ్ళైతే అటుకుల పులిహోర అంటూ ఉంటారు. మహారాష్ట్ర వాళ్ళు ఏంటంటే ఆలూని కాంబినేషన్గా చేసుకొని కంద పోహాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మహారాష్ట్ర వాళ్ళ స్టైల్లో ఆలూ కాంబినేషన్తో అటుకుల పులిహోరని సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాము. నేనైతే ఇక్కడ కొన్ని అటుకులు తీసుకున్నానండి. అటుకులలో కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని పొట్టిగా, పొడవుగా, దబ్బడగా, పల్చగా ఇలా రకాలు ఉంటాయండి. ఏ అటుకులు తీసుకున్నా కూడా కొద్దిగా వాటర్లో వేసుకొని వాటిని తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటుకులను తడిపి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచి తడపకూడదండి, మెత్తగా అయిపోతాయి. కాబట్టి జస్ట్ లైట్గా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అటుకులను తడిపి పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న ఆలూని లైట్గా తోలంతా జిగిరేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి తురుము పట్టుకున్నట్టు తురుము పట్టేసుకోవాలి. స్టవ్ పైన వెడల్పాటి బాండి పెట్టేసి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తిరుమాత గింజలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోండి. శనగపప్పు కాస్తంత ఎక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకోవటం వలన పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని, సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చి, ఇక్కడ చూడండి నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని, వాటిని కూడా వేసేసుకోవాలి. అప్పుడే పులిహోర అనేది బాగుంటుంది. ఇందులో తురిమి పెట్టి ఉంచుకున్న ఆలూని, 4-5 పచ్చిమిర్చి స్లైసెస్ని వేసేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఆనియన్స్ని అవాయిడ్ చేసేయండి. వీటిని చక్కగా వేపుకోవాలి. ఆలు చక్కగా మెత్తబడేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇందులో కాస్తంత పసుపు, ఉప్పు వేసామంటే ఆలు తొందరగా మగ్గిపోతుంది. ఆలు మగ్గేటప్పుడు స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. తురుము వేసుకుంటున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఆలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం వాటర్లో తడిపి పెట్టి ఉంచుకున్న అటుకులని ఈ పులిహోర రెసిపీకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటుకులు పొడి పొడిగా ఉండాలి. అప్పుడే పులిహోర బాగుంటుంది. అటుకులు ఏమాత్రం మెత్తగా అయిపోకూడదు, పొడి పొడిగా ఉండాలండి. అటుకులు వేసిన తర్వాత చక్కగా కలియదిప్పేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలండి. పులిహోర పుల్ల పుల్లగా ఉండాలంటే హాఫ్ దబ్బా నిమ్మ జ్యూస్ని కూడా పిండుకున్నామంటే ఆలు అటుకుల కాంబినేషన్తో మంచి టేస్టీతో పులిహోర అనేది రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నిమ్మ జ్యూస్ని పిండేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పులిహోరకి. ఇందులో కావాలంటే మీరు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలను బాగా ఇష్టపడేవారు కొన్ని పల్లీలు వేసుకోవచ్చు. అలాగే పోపులో కాస్తంత ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీలు, ఇంగువని అవాయిడ్ చేసేసాను. ఇంతేనండి ఆలు అటుకుల కాంబినేషన్తో పులిహోర రెసిపీని ప్రిపేర్ చేసే ప్రాసెస్. ఇది యాక్చువల్లీ మహారాష్ట్ర సైడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీనిని కంద పోహా అంటూ ఉంటారు. మన వాళ్ళైతే కనుక ఆలూని అవాయిడ్ చేసేసి జస్ట్ అటుకులతో పులిహోర చేసుకుంటూ ఉంటారు తెలుగు వాళ్ళు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.